సేవకులుగా నిన్న ఈ దినం యెరూషలేములో యాంటిఫెస్లో సహవాసాన్ని కలిగి ఉండడానికి ప్రభు మనకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రెండవ రోజు చివరి సమయం, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని చివరగా వాక్యపు వెలుగులో మనలను ప్రతిష్ఠ చేసుకుంటాం. అదనమాట, ఒప్పుకోలేదని కాదు. వాక్యపు వెలుగులో ప్రభు మహిమ కొరకే జీవించడానికి మనల్ని ఏం చేసుకుంటాం? చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. అంత చక్కగా ఎందుకు ఇటు రండి, వెనక వచ్చేవాళ్ళు ఇటు కూడా రండి. మనకు అలవాటు అయిపోతుంది, సిస్టర్స్ ఇటు బ్రదర్స్ అని ఇటు రండి, ఇటు కూడా ఉంటే సమానంగా బాగుంటుంది. మనల్ని ఏం చేస్తాము అంటే ప్రతిష్ఠ చేసుకుంటాం. అదనమాట, అర్థమవుతుంది కదా. అది ప్రభు అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అంటాడు. సత్యమందు వారిని ఏం చేయాలి చెప్పండి? సత్యమందు ప్రతిష్ఠ అంటే అసత్యములో నుండి సత్యములోనికి రావడం అనమాట. అది ప్రతిష్ఠిత. అందుకు యేసుప్రభు అంటాడు 19వ వచనం అనుకుంటా, చూడండి ఒక మాట. యోహాను సువార్త 19వ వచనం, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అంటాడు. చూసారా, ఎవరైతే యేసుప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు ప్రతిష్ఠ చేసుకున్నట్లు అంట. వారి కొరకు నన్నేం చేసుకుంటున్నాను చెప్పండి? ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే దేవుని సేవకులుగా, బాధ్యులని సహోదరులుగా సత్యమందు మనం ప్రతిష్ఠ చేయబడతామో అప్పుడు సంఘం ఏం చేయబడుతుంది అని అంటే సత్యం కొరకు ప్రతిష్ఠ చేసుకుంటారు. అదనమాట. మనం ప్రతిష్ఠ చేసుకోకపోతే సంఘం కూడా ప్రతిష్ఠ చేసుకోదు సత్యం కొరకు. అదనమాట. అందుకే దేవుని ప్రజలుగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాక్య వెలుగులో మనలను ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకునే వారంగా మనం ఉంటాం. సతీష్, నువ్వు కూడా ఇట్రా. వచ్చిన వాళ్ళందరూ అటే పోతూ ఉంటారు, కుడివైపుగానేమో. కుడివైపున గొర్రెలు కాబట్టి కుడివైపుకు పోతూ ఉంటాం మనం. మంచిదే. ఇక్కడ ఒకే వైపు అనమాట, అందరం. కుడివైపు లేదు, ఎడమవైపు లేదు. సరే, సమయం కొరకై ఆదికాండం 32వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకుందాం. ఎందుకంటే మనోళ్ళందరూ యాకోబు మీదనే పడ్డట్టున్నారు ఇక్కడ. ఎవరు చెప్పిన వాక్యం అన్నొక్కడే దావీదుని గురించి చెప్పాడు, కానీ ఇంకా ఆ లైన్లోకి ఎవరు పోలా, అందరూ యాకోబుతోనే ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో కూడా నాకు కూడా అదే ప్రేరేపణ అన్నమాట, యాకోబుని గురించే కొన్ని సంగతులు. ఆ 3 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. చూడండి, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటుతిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమగుట వలన లెక్కింపులేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయుదునని చలవిచ్చితివే అనెను. ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. యాంటిఫెస్ యెరూషలేములో తెలంగాణలో ఉన్నటువంటి దైవ సేవకులు, బాధ్యులని సహోదరులుగా ఈ 2 దినాలు కూడి ప్రార్థించుకున్న కొరకై మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాగలిగిన వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమందికి ఎన్నో ఆటంకములు, భయములు, పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నుండి మీ సేవకులుగా మమ్మల్ని మీరు విడిపించండి. చివరి భాగంగా దయగలిగిన తండ్రి, మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయం కొరకై మాకు మీరు జ్ఞాపకం చేసిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. అవసరమైన మీ మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్య వెలుగులో దయగలిగిన తండ్రి, మీ ఆత్మచేత చందించబడిన వారమై మీ మహిమ కొరకై ప్రతిష్ఠించబడిన వారంగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభువు దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
దైవ సేవకుల ప్రార్థనా కూడికలు అనేటువంటివి ఒక గురి చెప్తున్నాను నేను. ఇవి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడానికి కాదు. దైవ సేవకుల కూడికలు అనేటువంటివి గమనించండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి కావు, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఈ కూడికలు. అందుకే కూడికల్లో అవి చెప్పి ప్రార్థనలు చెప్పి సమయం కాదు అది. దైవ సేవకులుగా మీ సంఘాల్లో ఆ పని చేయండి, అప్పుడు సంఘాలు ప్రార్థన చేస్తాయి. కాబట్టి మనమే కాదు, మన సంఘాలన్నీ ఆ అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే సంఘాల ద్వారా మనం ప్రార్థన చేయడానికి సిద్ధపరచబడడానికి మనకు ఇచ్చినటువంటి దైవ సేవకుల కూడికలు. దైవజనుడు భక్ష్యం గారు ఆ ప్రత్యక్షతను మనకి ఇచ్చారు. సుమారుగా 39 సంవత్సరాలుగా దైవ సేవకుల కూడికలు ఒక్క నెల కూడా పోగొట్టుకోండి. నేను అనేకులను చూశాను, పెద్దలను, వారి వెంట నేను కూడా వస్తూ ఉన్నాను. మీరు కూడా వెంట రావాలి అలాగున. కాబట్టి ఈ కూడికల యొక్క పర్పస్ అంటే ఉద్దేశాన్ని మనం ఎరగాలన్నమాట. ఎరిగితే అప్పుడు ఆ ప్రకారంగా ముందుకు పోతాం. అది ఎరగలేదనుకోనండి, మన మనసులో ఉన్నదంతా చేస్తూ ఉంటాం. అలా కాదు, ఇది మనల్ని సిద్ధపరచుకోవడానికి అనేటువంటిది ప్రాముఖ్యంగా దైవ సేవకులు. అయ్యా ఇట్రా 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 ఈ పక్కరా దైవ సేవకులు బాధ్యులైన సహోదరులుగా ఈ కూడికలు అన్నమాట. పూర్వదినాల్లో అయితే బాధ్యులైన సహోదరులు ఒక్కరిని కూడా రానియరు. తెలిసాయా ఎవరికైనా జాస్వా? ఒక్కరు కూడా రానియరు. ఆ దినాల్లో గుంటూరులో దేవసాయం గారు ఉండేవారు. మీరందరూ సేవకులైనా, సేవకులు కాని వాళ్ళు, పెద్దలుగా ఉండే వాళ్ళు చేతులు ఎత్తండి అనేవాడు. ఎవరైనా ఒక్కరు చేతులు ఎత్తిన లేచి వెళ్ళిపో అనేవాడు. లేచి వెళ్ళిపోయిన తర్వాతనే వాక్యం మొదలవుతుంది. దగ్గరకు కూడా రానిరు అన్నమాట. ఆ తర్వాత రకరకాల పరిస్థితులు వచ్చినాయి, గుంపు కనపడాలి కాబట్టి ప్రతి సేవకుడు కూడా 2-3 పెద్దలు తీసుకురండి అని చెప్తాడు. ఒక సేవకుడు అయితే 4 పెద్దలు వస్తే, ఒక 100 మంది వస్తే 400 మంది కనపడతారు అన్నమాట. అట్లా కొంతమంది మనకు ఈ దినాల్లో పెద్దలు అనే వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? అదనమాట. అయితే ఆ దినాల్లో ఒక్కసారి చెన్నైలో పెద్దలకి దైవ సేవకులకి కూడికలు పెట్టారు. ఎవరైనా ఉన్నారు అప్పుడు చెప్పండి? పెద్దలకి దైవ సేవకులకి ఎలాగ పెట్టారో తెలుసా? పెద్దలందరూ ఒక చోట, సేవకులందరూ ఒక చోట, అందరూ కలిపి కాదు. ఇక్కడ ఇలా వాక్యమని వీళ్ళు ఏడుస్తూ ఉంటే, అక్కడ వాక్యమని వాళ్ళు ఏడుస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా సమాధానం పడేవాళ్ళు పెద్దలు సేవకులు. ఆ విధంగా క్షేమాభివృద్ధిని సంఘాలు ఆ దినాల్లో కలిసి ఉండేవి అన్నమాట. కాబట్టి ఈ దినాల్లో కలిసావు. ఇది సేవకులకి, పెద్దలు కూడా సంఘాల్లో బాధ్యత వ్యక్తులు కనుక అందరికీ కంబైన్డ్ వాక్యం అన్నమాట. ఇది ఆ దినాలు అచ్చవ సేవకులకు తాట తీసేవాళ్ళు అన్నమాట. దొల్లాడు ఏడ్చేవాళ్ళం. అయితే అలాంటి వాక్యాలు ఇప్పుడు చెబితే పెద్దలు నవ్వుతారు సేవకులను చూసి. అందుకని ఇప్పుడు సేవకులకు, పెద్దలకు అందరికీ ఒకే వాక్యం. అట్లా ఈ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలుగా వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకోవడం ద్వారా మనం బలవంతులం అవుతాం. అప్పుడు అనేకులను బలపరుస్తాం. అందుకే ప్రత్యేకంగా సేవకులు, పెద్దలకు మాత్రమే ఈ దైవ సేవకుల కూడికలు. ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి కాదనేది కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనల్ని మనము తగినట్టుగా ప్రభు కొరకు సిద్ధపరచుకోవడానికి ఈ కూడికలు మనకి ఇచ్చాడు. అందుకే ఈ కూడికలు పోగొట్టుకోకూడదు, ఒక్కసారి కూడా పోగొట్టుకోకూడదు. తీర్మానం చేసుకునండి. అట్లా తప్పనిసరిగా ప్రతి నెల కూడా మీ మధ్యలో కూడా జరగడం మంచిది. మీరేం పెట్టద్దు, అంత పప్పుసారు అంత 4 మెతుకులు పెట్టండి చాలు. వీళ్ళంటే ఏదో పెడుతున్నారు, వాళ్ళు కొన్ని దారాలను మనసును బట్టి మిమ్మల్ని పెట్టమని అడగం. నా వాటికైతే నేను కూడా ఏం చేసినా నేను తినే సాంబారు లేకపోతే కొద్దిగా పచ్చడితో తింటాను అంతే, ఎన్ని చేసినా. ఎందుకంటే నా మనసు అదనమాట. కాబట్టి ఏదేదో పెట్టాలని లేదు. క్రైస్తవులంగా మనం తినడానికి కాదు బతుకుతుంది, చెప్పండి, బతకడానికి మాత్రమే తినాలి. అందుకే ఆకలి అవుతుంది కాబట్టి ఒక ముద్ద తినాలి కాబట్టి 4 మెతుకులు 1 గంట సాంబార్ వేస్తే చాలు. సేవకులకు కూడా, పెద్దలకు కూడా ప్రార్థన చేసుకుంటారు. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి దేవుని ప్రజలుగా ముందు దినాల్లో కూడా ప్రతి చిన్న సంఘంలో కూడా పెట్టుకోండి సేవకుల కూడికలు. ఆ సేవకులందరూ మీ దగ్గర రావడం ద్వారా మీ పరిస్థితులు చూస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇక్కడ కూడా నాకు తెలిసినంత వరకు చూస్తే ఈ మందిరం అంతా ఈ మధ్య చేసుకుంటూ వచ్చారు. ఒక 3 నెలలు అక్టోబర్లో డెడికేషన్ జరిగింది. నేను వచ్చాను డెడికేషన్కి. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళ కాడ ఏమి లేవు. అర్థమవుతుందా? ఇంకా ఉందంట చేర్చాల్సింది. ఆ మాట చెప్తా ఉన్నారు. అయినా కూడా ధారాళంగా సేవకుల విషయంలో ఉండాలనే ఆశ వారికి ఉంటా ఉంది.
ధారాళంగా మనం ఉంటే సెలతా ఉంటే ఊరుతూ ఉంటుంది అన్నమాట. అందుకే భక్తి ఇవ్వడం కూడా సెలవు అనమాట. సెలవులు తెలిసాయా మీకు ఎవరికన్నా? సెలవు తెలిసే వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరన్నా. సెలవు తెలిసిన వాళ్ళు ఒక్కడు, ఇంకా అక్కడ ఒకరు, నలుగురు మాత్రమే. కాబట్టి చూడండి, నదీ ప్రాంతాల్లో మంచినీళ్ళ కొరక ఏం చేస్తారంటే ఆ ఇసుకలో చిన్న దొరువు తీసుకుంటారు, చిన్నదే, ఎంత అంతలోతుంటాయి అనమాట నీళ్ళు. అక్కడికి పోయి చెంబుతో ఆ బిందెల్లో పోసుకొని తెచ్చుకొని తాగుతారన్నమాట. చాలా బాగుంటాయి. ఒకవేళ పోయే శరీరానికి ఉన్నాయనుకో నీళ్ళు మొత్తం చల్లేస్తారు, ఏమి లేకుండా. చల్లేసిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడే ఊరుతాయి. ఊరిందాక కనిపెట్టుకొని చెంబుతో ఉంచుకొని పోసుకొని పోతూ ఉంటారు. అట్లా ఊరు జనం అంతా పోసుకొని పోతూనే ఉంటారు. ఆ నీళ్ళు మాత్రం అంతలోతే ఉంటాయి అనమాట. దాంట్లో అర్థమవుతుందా? అది చాలా భక్తి జీవితంలో కూడా ఇచ్చుట అనేటువంటి దాని మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటుంటామో దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇవ్వలేదనుకోనండి అట్టే ఉంటుంది అన్నమాట. అర్థమవుతా ఉందా? కాబట్టి నా వాడికి నేను కూడా లేమిలోనే చాలా ధారాళంగా ఉంటాం అన్నమాట, ఏమి జరిగినా. అర్థమవుతా ఉందా? మనం అది దగ్గర సేవకుల కొడుకు జరిగినాయి 3 లక్షలు అయిందనమాట ఖర్చు. ఎందుకు చెబుతా ఉన్నాం? ఇవన్నీ ధారాళంగా ఉండాలి. మనం ధారాళంగా ఉంటే మన దేవుడు ధారాళంగా ఇస్తాడు. ఆయనకు అసాధ్యమంది లేదు కదా. లోకము దాని పరిపూర్ణత అంతా ఆయనదే కదా. అలాంటి వారంగా సేవకులు భవిష్యత్ దినాల్లో ప్రభు మహిమ కొరకై మనం సిద్ధపరచబడుతూ కొనసాగించాలి. అప్పుడే మనం తిరిగి మళ్ళా పూర్వ దినాలు చూస్తామన్నమాట. అది ఒక ఆశ. ఆ ఆశ దేవుని దాసులుగా మనం అందరం కలిగి ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. సరే, ఈ సమయం కొరకై గమనిస్తూ ఉంటాం. ఈ 3 విషయాలు మనకు 3 వచనాలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. దేవుని సేవకులుగా, బాధ్యులైన సహోదరులుగా మనకి ఈ విషయాలన్నీ తెలుసు. దేవుడు చెప్పాడు, ఎక్కడ నువ్వు బలిపీఠం కట్టావో, ఎక్కడ దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడో అక్కడికి నువ్వు మరలా తిరిగి వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు యాకోబు పద్దనరామును వదిలిపెట్టేసి తాను బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆ వార్త ఏం చేశారు అని అంటే ఏశావుకు చెప్పి పంపించాడు. ఏశావుకు చెప్పి పంపిస్తే ఏశావు దగ్గరికి పోయినటువంటి యాకోబు మనుషులు చెప్పారు, అయ్యా మేము వెళ్ళి చెప్పాం, వెంటనే మీ అన్న ఏశావు 400 మందితో వస్తూ ఉన్నాడు. ఎంతమందితో చెప్పండి? 400 మందితో వస్తూ ఉన్నాడు అని చెప్పారు. ఈ మాట వినేసరికి ఎంత భయపడిపోయినాడో. ఎందుకు బేర్షెబాని విడిచిపెట్టి వెళ్ళాడు చెప్పండి యాకోబు? ఈ ఆశీర్వాదాలను బట్టి ఏశావు అనుకుంటా ఉన్నాడంట, ఒక్కడే నోరు కడుపు నిండిపోయింది ఆ మాట, వాడిని చంపేస్తాను, వాడిని ఏం చేస్తాను చెప్పండి, అప్పుడు ఈ ఆశీర్వాదాలు ఏమవుతాయో చూస్తా అనుకుంటా ఉన్నాడంట మాటలు. అది రెబెకా విన్నది. అప్పుడు వెంటనే ఇస్సాకుకు చెప్పింది, అయ్యా పెద్దోడు ఇట్లా అనుకుంటా ఉన్నాడు ఒక్కడే, కాబట్టి తప్పనిసరిగా వాడు అనుకున్నాడంటే చేస్తాడు, యాకోబుని చంపేస్తాడు, ఏశావు శాపగ్రస్తుడు, కాబట్టి ఇద్దరిని ఒకే దినం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము అన్నది. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఇస్సాకు నిజమే అని యాకోబుని పిలిచి దీవించి మేనమామల ఊరు అన్నమాట, అమ్మ పుట్టిల్లు పద్దనరాం, అక్కడికి పంపించేశారు. ఎందుకు పోయినాడు యాకోబు చెప్పండి? ఏశావు చంపుతాడు. ఇప్పుడు చూడండి, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే ఎంతమందితో వస్తూ ఉన్నారు చెప్పండి? 400 మందితో వస్తూ ఉన్నారంట. 400 మందితో వస్తున్నాడంటే ఈ పోయినోళ్ళు చెప్పుంటారు, అబ్బా ఇంతగా ఆశీర్వదించడే యాకోబును, ఇంతమంది పనివారు, భార్యలు, పిల్లలు, మందలు, చూసారా? కాబట్టి చూడండి, ఇంతమందితో వస్తున్నారంటే అందరినీ చంపేస్తాడు. చూసారా? ఇప్పుడు 10వ వచనంలో ఏమంటా ఉన్నాడు చెప్పండి? 10వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును పాత్రుడును కాను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటుతుని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇప్పుడు నేను ఎన్ని గుంపులైనాను చెప్పండి? 2 గుంపులైపోయాను. ఇంతగా నువ్వు నన్ను ఏం చేసావు అంటే ఆశీర్వదించావు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఏమంటా ఉన్నాడు 11వ వచనములో, నా సహోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని ఏం చేస్తున్నాను చెప్పండి? భయపడుచున్నాను. చూసారా? అతడు వస్తాడు, నన్ను పిల్లలని అందరిని చంపేస్తాడని అతనికి భయపడుచూ ఉన్నాను. ఇప్పుడు 12వ వచనం చూడండి, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేసు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్ర విసుకువలే నీ సంతానమును విస్తరింపచేదునని చలవిచ్చితివే.
నువ్వు చెప్పితివే, అది జరగకుండా నా సహోదరుడు ఏశావు చేస్తాడు. అందుకు నేను ఏశావుకి ఏం చేస్తున్నాను చెప్పండి, భయపడుచూ ఉన్నాను. చూసారా? అదనమాట. అందుకే ఈ సమయం కొరకై ఆ చిన్న మాట చూద్దాం. భయపడుచూ ఉన్నాను. ఏం చేస్తా ఉన్నాను చెప్పండి, భయపడుచూ ఉన్నాను. చూసారా? ఈ మాటను ఆధారం చేసుకొని ఒక 5 చిన్న తలంపులు క్లుప్తంగానే ప్రార్థనలో మనం గడపడానికి మనం జ్ఞాపకం చేసుకునే వరంగా ఉంటాం. కాబట్టి నేను అతనికి ఏం చేస్తున్నాను చెప్పండి, భయపడుచూ ఉన్నాను. ఒక మాట చూడండి, యాకోబు దేవుని ఏర్పాట్లో ఉన్నాడా లేడా చెప్పండి, ఉన్నాడా లేడా? ఉన్నాడు. యాకోబు కడుపులో ఉన్నప్పుడే రాహేలుకి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి, పెద్దవాడు చిన్నవానికి ఏమవుతాడు చెప్పండి, దాసుడవుతాడు అని చెప్పాడు. మలాకి పుస్తకంలో చూస్తే దేవుడు అంటా ఉన్నాడు, నేను యాకోబును ప్రేమించితిని అని చెప్తాడు. కాబట్టి ఏ విషయంలో ప్రేమించావయ్యా అని అడిగితే అందుకు చెప్తాడు, ఏశావు యాకోబునికి అన్నకాడా? అయితే నేను ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను. అందుకే ఏశావు యొక్క సంతానం ఎదోమీయులు వారు శాపగ్రస్తులగునట్లుగా చేశాను, వారి పట్టణాలను పాడు చేశాను, వారి ఇల్లు పడగొట్టాను, అవన్నీ నక్కల పాడు చేశాను అంటాడు ఆయన. చూసారా? ఇప్పుడు 3వ అధ్యాయంలో గమనిస్తా వస్తే 6వ వచనంలో అంటాడు, యెహోవానైన నేను చెప్పండి మార్పు లేనివాడను. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరేం కాలేదు చెప్పండి, లయం కాలేదు. ఇంకెందుకు భయపడేది చెప్పండి? మనం లయం కాము కదా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కదా, ఇక దేనికైనా భయపడాలనా చెప్పండి? అదే శాలపరలు మనం ఏం చేస్తూ ఉంటాం, ఉత్తుటోటికే భయపడతా ఉంటాం. చూసారా? ఒకసారి బస్సులో పోతా ఉన్నా నేను, అది ఒక పల్లెటూరు అనమాట. చిల్ల చెట్లు అంటే ముళ్ళ చెట్లు దారంతా గమ్మున్నాయి, ఆ చెట్లలో కూడా పోతూ ఉంది బస్సు. చూసారా? అప్పుడు డ్రైవర్కి ప్రక్కన 2 సీట్లు ఉంటాయి గేటుకు ముందు. ఆ ముందు సీట్లో ఒక వ్యక్తి కూర్చున్నారు, వెనకనే కూర్చొని ఉన్నా. ఆ చిల్ల చెట్లు వచ్చి దూరు కూడా పోతుంది కదా, వచ్చినప్పుడల్లా ఇట్లా అంటుంటారు. అప్పుడు ముందు మనిషి అవి వచ్చినప్పుడల్లా ఇట్లా అంటుంటాడు, వచ్చినప్పుడల్లా ఇట్లా అంటుంటాడు. నాకైతే నవ్వు పొట్టుకుపోతా ఉంది. ఎందుకో తెలుసా? ముందు ప్యాక్ చేయబడింది బస్సు, అద్దాలు తగలనే తగలవు, కనబడతాయి కానీ అవి తగలతాయా చెప్పండి, తగలవు. అతను బాధ చూస్తూ వస్తే నేను వర్ణనాతీతం అన్నమాట. అర్థమవుతూ ఉందా మీకు? అర్థమవుతుంది చెబుతున్నా, జరిగిన సంగతి చెబుతూ ఉన్నా. మన బాధ కూడా అదే. అవి తగలవు, మనల్ని ఏం చేయలేవు. మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనకు ఒక ప్యాకేజ్ ఉంటా ఉంది, భద్రతను చూపిస్తూ ఉంది. అయితే మనం ఏం చేస్తాం, కనబడే వాటిని చూసి భయపడుతూ ఉంటాం. కాబట్టి శావాడి చేస్తావు చెప్పండి. ఇకనా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో అక్కడ ఒక మాట చెప్పబడుతుంది, పిరికివారు అంట. ఎవరంటే చెప్పండి, ఎవరు? అవిశ్వాసులా విశ్వాసులా వారు? చెప్పాలి త్వరగా. విశ్వాసులే పరలోక రాజ్యంలో ప్రవేశించరంట. విశ్వాసులే కాదు, సేవకులు కూడా ప్రవేశించరు. ఎక్కడ చెప్పండి? పరలోక రాజ్యంలో. పిరికితనాన్ని బట్టి నీ సేవ భూమి మీద బతకడానికి సరిపోతుంది, పరలోక రాజ్యానికి సరిపోదు. బతకడమే ఉంది. నేనంట కుక్క కూడా బతుకుతుంది. అర్థమవుతుందా మీకు? రోషం తెచ్చి తేవడానికి చెప్తున్నా. కుక్క బతుకుతుందా లేదా చెప్పండి? కుక్క బతుకుతుంది. నువ్వు బతకడం ఏంటి పెద్ద గొప్ప భూమి మీద? బతకడానికి సేవ అయితే వేస్ట్ కదా. కాబట్టి దేవుని ప్రజలుగా బతుకుతరు కాదు ఈ సేవ, దేవుని రాజ్యము కొరకు. అందుకే దేవుని ప్రజలుగా మనకున్న భయములన్నీ విడిచి దేవుని భయం కలిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, దేవుని మహిమ కొరకై మనం చదువుపరచబడతాం. అందుకొరకై ఒక 5 చిన్న తలంపులు ఈ సమయం కొరకై మనము జ్ఞాపకం చేసుకునే వరంగా మనం ఉంటూ ఉంటాం. ఇప్పుడు మొట్టమొదటి తలంపుగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది? ఆదికాండము 32వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే 11వ వచనములు అంటాడు, నేను అతనికి ఏం చేస్తున్నాను చెప్పండి, భయపడుచూ ఉన్నాను. ఈ భయము ఎలాగో ప్రవేశించింది? సంపుతాడేమో భయం. ఈ భయమునకు కొన్ని కారణాలు ఉంటాయి. అందుకే మొట్టమొదటి తలంపుగా చూడండి, ఆదికాండంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆదికాండములో 3వ అధ్యాయము 10వ వచనం తీసిన వారు చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు
దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. అందుకే అతడు తోటలో నీ స్వరము వినినప్పుడు నేను ఎవరిగా ఉన్నాను చెప్పండి, భయపడి దాగుకొంటిని. చూసారా? అదనమాట. కాబట్టి భయపడడానికి ఏంటి కారణం చెప్పండి? దిగంబరిగా ఉన్నాను. ఒకసారి ఒక మందిరానికి పోయినా, ఆ మందిరానికి నేను స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోతానన్నమాట. ఆ దినం సేవకురాలు లేడు, సేవకుడు ఒక్కడే ఉన్నాడు. ఆ లోపలే బాత్రూమ్ ఉంటా ఉంది. ఆ మనుషుడు ఏం చేస్తున్నాడంటే బాత్రూంలో స్నానం చేస్తూ ఉన్నాడు. శబ్దం వినపడతా ఉంది. ఓ, బాత్రూంలో స్నానం చేస్తున్నాడు కదా అని కూర్చున్నాను ఒక చోట. ఆ తర్వాత అయిపోయినాక బయటకు వచ్చినాక అప్పుడు అయ్యా ఎప్పుడు వచ్చావయ్యా అన్నాడు. పెద్ద ఆయన, నాకంటే 20 సంవత్సరాలు పెద్ద అనమాట. అయ్యా ఎప్పుడు వచ్చావయ్యా అంటే, నువ్వు బాత్రూంలో స్నానం చేసేటప్పుడు వచ్చాను అన్నా. ఇప్పుడు ఆయన అంటాడు, నన్ను చూసావా నన్ను చూసావా నన్ను చూసావా అని తతరపితరలు ఆడుతూ ఉన్నాడు. ఎందుకని? ఏమి లేకుండా స్నానం చేస్తున్నాడంట, తలుపు వేసుకోకుండా స్నానం చేస్తున్నాడంట. అది కారణం. చూసావా చూసావా అని తతరపితరలు ఆడుతూ ఉంటే దగ్గరకు రాలేదులన్నా, ఆ స్నానం చేసే శబ్దం విని కూర్చున్నాను అన్న. ఓ అట్నా, సరే సరే అయితే అంటా ఉన్నాడు. ఎందుకు నేను ఎన్ని జరిగిన సంగతులే చెప్తున్నాను అన్నమాట, ఒకటి కాదు. అందుకే దేవుని ప్రజలుగా మనం గమనిస్తూ ఉంటాం, భయానికి కారణాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఆదాము చెప్పాడు, అయ్యా నీ స్వరము విన్నాను. నీ స్వరము విన్నప్పుడు నేను ఎవరిగా ఉన్నాను చెప్పండి? దిగంబరిగా ఉన్నాను కనుక నేను భయపడి ఏం చేశాను చెప్పండి? దాగుకున్నాను. చూసారా? భయపడి దాక్కున్నాను. కాబట్టి ఇప్పుడు 8వ వచనంలో చదవండి ఒక మాట. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరము విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ఎప్పుడు భయం ఉంటుందో ఆ భయం ఏం చేస్తుంది చెప్పండి? మనలను ఎడమ చేస్తూ ఉంటుంది అన్నమాట, దూరం చేస్తూ ఉంటుంది, ఎదుటికి రాకుండా అని చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని సేవకులుగా గమనిస్తాం, భయం మనం విడిచిపెడితే ఎదుటికి వచ్చేస్తాం. అర్థమవుతా ఉందా? భయం విడిచిపెడితే ఎదుటికి వచ్చేస్తాం. కాబట్టి ఎదుటికి వచ్చినప్పుడు సంగతులు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎదుటికి రాకుండా ఉన్నంతసేపు గమనిస్తాం, మధ్యలో ఏం ఏర్పడుతుందో తెలిసే? గొయ్యి ఏర్పడుతుంది. ఆ గొయ్యి మనల్ని ఏం చేస్తుంది? భయం పుట్టిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా ఒకరి విషయమై ఒకరు ముఖాముఖిగా ఎదుటికి రావాలి. అది ఇప్పుడు చూడండి, ఎదుటికి రాకుండా ఎందుకు ఎదుటికి రాలేదు చెప్పండి? ఎందుకు దాగుకున్నాడు చెప్పండి? భయం ఏంటంటే పాపము అని కనబడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞ ఏం చేశాడు చెప్పండి? అతిక్రమించాడు. అయితే ఇక్కడ ఆదాము యొక్క అమాయకత్వం ఏంటంటే, దేవుడు ఎదుటికి రాకపోయినా తోట చెట్ల మధ్యలో దాగుకున్నా ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు అనే జ్ఞానం లేదు కదా చెప్పండి. ఉందా ఆ జ్ఞానం చెప్పండి? ఆ జ్ఞానం లేదు. నేను దాంకున్నా అనుకుంటా ఉన్నాడు. నేను ఎదురుకు రాకుండా ఉన్నా అనుకుంటున్నాడు. ఇది మనుషుని విషయం అయితే సరిపోతుంది, కానీ దేవుని విషయంలో సరిపోతుందా చెప్పండి? దాక్కోగలమా చెప్పండి? దాగలేము. అందుకే ఒక చిన్న మాట చదవండి. ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే 23వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట అక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతూ ఉంది? నేను సమీపమున నుండి దేవుడిని మాత్రమేనా? 2 మాటల దగ్గర క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. మీరు చెప్పండి, నేను సమీపమున నుండి దేవుడిని మాత్రమేనా, దూరమున నుండి దేవుడిని కానా? చెప్పండి. ఆయన దగ్గర ఉండే దేవుడేనా? దూరముగా ఉండే దేవుడు కాదా? అంటే దగ్గరుంటేనే చూస్తాడా, దూరముగా ఉంటే చూడడా? అది మన యొక్క అమాయకత్వం. ఆదాము కూడా అలాగే దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు అలాగ ఆలోచిస్తూ ఉన్నాడంటే పాపం అన్నమాట. పాపం చేయకముందు చూడండి, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు ఆదాము. అందుకే ఆదాము దగ్గరికి ఏం చేశాడంటే, తాను సృష్టించిన జంతువులన్నీ రప్పించాడు. అన్నీ రప్పించి దేవుడు అంటాడు, ఆదాము వీటికి ఏ పేర్లు పెట్టినో చూచుటకంట. ఏం చేయడానికంట చెప్పండి? చూచుటకు. ఇది ఒక పరీక్షలాగా ఉందన్నమాట. అప్పుడు ఆదాము ఏం చేశాడో తెలిసే? దేవుడు సృష్టించిన ప్రతి దానిని కూడా ఒక ఉద్దేశంతో సృష్టిస్తాడు కదా. ఆ మనసు ఎరిగి దేవుడు ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఆ పేరు ఆదాము పెట్టేశాడు. ఎంత సంతోషపడ్డాడో చెప్పండి. చక్కని మాట ఏంటంటే, ఆదాము పెట్టిన పేరు అంట నేటికి దానికి ఉందంట.
ఒక్క పేరు కూడా దేవుడు ఏం చేయలేదు చెప్పండి, మార్చలేదు. ఎందుకని? ఆదాము దేవుని మనసు ఎరిగిన వాడు. ఎప్పుడైతే పాపము చేసిన వాడిగా కనబడుతున్నాడో, పాపము మన ఆత్మీయతకు గుడ్డితనం కలుగజేస్తుంది. ఆ గుడ్డితనంలో తన ఆలోచన ఏంటంటే ఆయన కనపడకుండా ఉండాలా. ఎవరికి చెప్పండి? దేవుని కనపడకుండా ఉండాలా. ఉండగలమా? అందుకే అంటాడు, నేను సమీపము నుండి దేవుడిని మాత్రమేనా, దూరముగా ఉండేటువంటి దేవుడిని కానా. ఇప్పుడు తర్వాత భాగం చదవండి. నేను భూమి ఆకాశముల ఎంతంతటా ఉండేవాడిని కానా, ఇదే యెహోవా వాక్కు. నేను భూమి ఆకాశముల అందంతటా ఉండేవాడిని కానా, ఇదే యెహోవా వాక్కు. 139వ కీర్తనలో దావీదు ఏమంటాడు చెప్పండి? అయ్యా, నేను ఎక్కడున్నా అక్కడ నువ్వు ఉన్నావు. చూసారా? ఎక్కడ ఉన్నా అగాధంలో పోయి దాక్కుని అక్కడ కూడా నువ్వు ఉన్నావు. అర్థమవుతా ఉందా? కాబట్టి దేవుని ప్రజలుగా ఆయన మనల్ని చూడడం అనుకోవడం అనేటువంటిది చాలా భ్రమ. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. అది ఇప్పుడు చూడండి, ఆదాము నేను భయపడి ఏం చేశాను చెప్పండి, దాక్కున్నాను. భయం అనేటువంటిది గమనిస్తాం. యథార్థంగా ఆయన సమ్ముఖానికి రాకుండా మనల్ని దూరం చేసేదిగా కనబడుతుంది. అందుకే దేవుని ప్రజలుగా ఆయన విషయమై ఈ గ్రహింపు విషయంలో ఎక్కడ మనం తప్పిపోయినాం. వ్యక్తిగతంగా మనల్ని ఎరుగుతాం. ఆయన మనకు సమీపముగా ఉండేవాడు. భూమి ఆకాశములు అంతటా ఉండేవాడు. ఆయన దూరముగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అన్నీ ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి, చూస్తూ ఉంటాడు. ఆయనకు మరుగైనది లేదు. జరుగుదువా? దేవుని ప్రజలుగా ఈ గ్రహింపు దేవుని సేవకులుగాను బాధ్యులైన సహోదరులుగా చాలా ప్రాముఖ్యం. ఆ దినాల్లో జిల్లాలో తీర్పులన్నీ మేమే చేసేవాళ్ళం. నేను, నాతో ఒక ఇద్దరు ముగ్గురు కూడా. నాది ఒక్కటదే తీర్మానం అన్నమాట. నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నేం చెప్తే అంతే అనేవాళ్ళు. అలాంటి తీర్పులు ఎక్కడ సమస్య ఉంటే అడిగిపోయేవాళ్ళం. ఒక చోట ఒక సమస్య ఉంది బాగా, సేవకునికి పెద్దలకి సమస్య ఉంటే ఆ తర్వాత చెప్పాము, పలానా రోజు వస్తామని పోయాం. ఆ పెద్దలను కూర్చోబెట్టాం. ఏంటి మీ సమస్య చెప్పండి అన్నాం. సేవకుడు కూడా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అన్నా ఇది ఫిబ్రవరి మాసమే కదా, ఫిబ్రవరి మాసంలో 31వ తేదీ ఉండే క్యాలెండర్ కావాలన్నా మాకు అన్నారు. ఫిబ్రవరి మాసంలో ఏ క్యాలెండర్ కావాలంట చెప్పండి అందరూ. 31వ తేదీ ఉండే క్యాలెండర్ కావాలన్నా ఎక్కడ అడిగినా ఎక్కడ వెతికినా ఆ క్యాలెండర్ దొరకడం లేదు. ఆ క్యాలెండర్ దొరికిందంటే మా మందిరంలో సమస్యలే లేవు అన్నారు. అర్థమవుతుంది? అరే ఏంటి 28 రోజులు ఉంటాయి, ఏది లీప్ సంవత్సరం అంటారు కదా, ఆ సంవత్సరం అయితే ఇంకొక రోజు 29 రోజులు ఉంటాయి. 30, 31 అసలు ఉండవు కదా. కాబట్టి ఆ క్యాలెండర్ ఏడ దొరుకుతుంది అంటే అప్పుడు చెప్పారు. అక్కడ ఉన్న సేవకుడు అంట, ఆ సంవత్సరం 28 రోజులే ఉన్నాయి, ఈ సంవత్సరం ఉన్నట్టే. కాబట్టి 29వ తేదీ, 30వ తేదీ, 31వ తేదీ హాస్పిటల్కి పోయినట్టు, కొన్ని టెస్టులు చేయించినట్టు, ఇంత ఖరీదు అయినట్టు కొన్ని వేల రూపాయలు బిల్లులు రాసి పెద్దలకు ఇచ్చారు. ఈగన్నా డేట్లు చూడండి, ఫిబ్రవరి మాసం 29వ తేదీ, ఫిబ్రవరి మాసం 30వ తేదీ, ఫిబ్రవరి మాసం 31వ తేదీ, ఇన్ని లెక్కలు చూడండి అన్న. ఆ క్యాలెండర్ ఏమో మాకు దొరకడంలే, ఇక్కడ బిల్లులేమో మా దగ్గర ఉన్నాయి అన్నారు. అప్పుడు అడిగాం, ఏమయ్యా అంటే, ఏం చేస్తావన్నా, వాళ్ళు ఇచ్చినవి ఏమో సరిపోవడంలే, అందుకని 28 రోజులు ఉంటాయని తెలియక ప్రతి నెల 31 రోజు ఉంటాయి కాబట్టి ఆ 3 రోజులు కూడా రాసి పెట్టానన్నా అన్నాడు. క్షమాపణ చెప్పాడు, అయిపోయింది. దేవుని భయం ఉంటే, దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి గమనం మనకుంటే ఇలాంటివి చేయగలవా చెప్పండి? చెప్పండి. ఇలాంటివే కదా పెద్దల దగ్గర సేవకులు విలువ లేకుండా పోయేది. అర్థమవుతా ఉందా? కాబట్టి వాళ్ళు అంటారు, సేవకుడు పులిపేట మీద నిలవబడితే మాకు ఫిబ్రవరి మాసం 31వ తేదీ క్యాలెండర్ కనపడుతుందన్నా. సేవకుడు కనపడడంలా, మాకు దేవుడు కనపడడంలా, ఆ క్యాలెండరే కనపడుతుంది మాకు అంటాడు. ఆ క్యాలెండరే కనపడుతుంటే నువ్వు చెప్పేవాళ్ళు బుర్రకెట్టెక్కుతాయి చెప్పండి? అదన్నమాట. ఆదాము కూడా అలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానమే ఆ వ్యక్తిని ఎదుటికి రాకుండా ఏం చేస్తూ ఉంది చెప్పండి? భయపెడుతూ ఉంది. అందుకే దేవుని ప్రజలుగా ఆయన సమీపమున ఉంటాడు, దూరమున ఉంటాడు, భూమి అంతములలో ఉంటాడు ఆయన. అర్థమవుతా ఉందా? అది అప్పుడే ఆ భయాన్ని విడిచే వరంగా ఉంటాం. అది లేకపోతే దేవుడు చూస్తాడు కాబట్టి దానుకోవాలి. ఎందుకు? తప్పు భయం కలిగి చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓసారి కలిస్తే అయిపోద్ది కదా, అంతే.
కాబట్టి దేవుని ప్రజలుగా వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి తలంపుగా వ్యర్థమైనటువంటి భయం మనల్ని దూరం చేస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. మన సాక్ష్యాన్ని పాడు చేస్తున్నట్టుగా చూస్తాం. అలాగ మన పితరుడు దావీదు ఆదాము పాడు చేసుకున్నాడు. ఎలా కనబడుతున్నాము మనం? యాకోబు జీవితంలో ఆ భయం పట్టుకుంది యాకోబును. అది మొట్టమొదటి తలంపు. చంపేస్తాడేమో, వాగ్దానాలు ఉన్నాయి కదా, భయం ఎందుకు? వాగ్దానాలు అన్నిటినీ భయం ఏం చేస్తూ ఉంది చెప్పండి? మరిపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి చాలా సంగతులు చెప్పాలనే కానీ సమయం సరిపోదు, ప్రార్థనలో ఉండాలా. ఇప్పుడు రెండవ తలంపుగా జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం 32వ అధ్యాయంలో చివరి భాగం. అతనికి భయపడుచున్నాను. అతనికి ఏం చేస్తున్నాను చెప్పండి? భయపడుచున్నాను అని చెప్పడం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు చూడండి, రెండవ తలంపుగా మనం గమనిస్తూ వస్తే ఆదికాండంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు 20వ అధ్యాయము 11వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 20వ అధ్యాయము 11వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను సంపుదురనుకొని చేసి తిని. అభిమేలకి అడిగాడు, అబ్రహాం ఎందుకు ఈ పని చేశావు? నువ్వు చేసిన పనిని బట్టి నేను కాని పని చేస్తే దేవుడు నన్ను చెప్పించేవాడు కదా. నేను ఈ పని చేయడానికి నువ్వు చెప్పిన మాటే కారణం కదా, ఎందుకు నువ్వు ఇలాంటి పనులు చేశావు అని అభిమేలకు ఒక అన్యరాజు అడిగాడు అబ్రహాం. చూసారా? అడిగితే అబ్రహాం అంటాడు, ఈ స్థలమందు ఏం లేదు చెప్పండి. ఈ స్థలం అంటే ఇక్కడుండే ప్రజలకి అందరికీ కూడా ఒక్కరికి కూడా దేవుని భయం లేదు. అందుకని చెప్పండి, అందుకని నేనేం చేశాను అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, ఆమె నిమిత్తం నా భార్య నిమిత్తం నన్ను సంపుదురేమో అని చేసి తిని అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫిలిస్తీన్ల దేశానికి పోయినాడు అబ్రహాం తన భార్యతో కూడా. అక్కడ ఆ ప్రజలను చూశాడు, దేవుని భయం లేదు, వాళ్ళ ప్రవర్తనలు అర్థమవుతుంది కదా. అబ్రహాం భార్య చాలా చక్కనిది. ఇప్పుడు అబ్రహాంకి ఏమనిపించిందంటే, ఈయన భార్య అని తెలిస్తే నన్ను చంపేసి ఆమెను తీసుకుంటారు. అందుకని భార్యతో చెప్పాడు, ఏవమ్మా ఈ ప్రజలకు భయం లేదు, ఎవరైనా ఆయన ఎవరు అని అడిగితే మా అన్న అని చెప్పు, నన్ను కనుక ఎవరైనా ఆమె ఎవరని చెబితే మా చెల్లెలని చెప్తాను, అట్లా అన్నా చెల్లెలుగా బ్రతుకుదాము అన్నారు. ఎవరు చెప్పండి? భార్యాభర్త అంట. చూసారా? అది భార్యాభర్త ఎలాగ బ్రతుకుతారంట చెప్పండి? అన్నా చెల్లెలని చెప్పుకుందాం. అబద్ధాలు చెప్పుకుందామా, నిజాలు చెప్పుకుందామా? చెప్పండి. అబద్ధం చెప్పుకుందాం. ఇప్పుడు ఒక మాట చూడండి, ఆ దేశ ప్రజలకు భయం లేదు అందుకే తప్పు చేస్తారు, భయపడ్డాడు కదా. అబద్ధం చెబుతున్నందుకు భయపడ్డాడు అబ్రహాం. ఏమన్నా, అయ్యో నేను అబద్ధం చెబుతున్నానే, అబద్ధం చెప్పమని ప్రేరేపిస్తూ ఉన్నానే, నేను అబద్ధికుడినే, దేవుడు చూస్తూ ఉన్నాడే అనే భయం ఏమన్నా ఉందా చెప్పండి అబ్రహాంకి? లేదు. చూసారా? అందుకే చాలా పర్యాలు గమనిస్తూ ఉంటాం, మనం పరిస్థితులకు భయపడుతూ ఉంటాం. అయితే ఎవరికి భయపడమని చెప్పండి? దేవునికి భయపడం. దేవునికి భయపడితే పరిస్థితులన్నీ కూడా దేవుడు తారుమారు చేస్తాడు. నా ఆశ అదే. ఎక్కడ పరిస్థితికి భయపడం. ఎందుకని? దేవునికి భయపడితే చాలంతే. పరిస్థితులు దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. అయితే ఇప్పుడు అబ్రహాం అంటాడు, భయపడి నేను ఇలాగ చెప్పాను. చూసారా? ఓ మాట సామెతల గ్రంథంలో చదవండి తీసిన వారు, 16వ అధ్యాయము 6వ వచనం. 16వ అధ్యాయము 6వ వచనం చదవండి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు ఆ చెడుతనము నుండి ఏం చేస్తారు చెప్పండి? తొలగిపోతారు. ఇప్పుడు అబ్రహాము చెడుతనం తొలగిపోలా, చెడుతనమును చూసి భయపడ్డాడు. అర్థమవుతా ఉందా? చాలా పర్యాయాలు దేవుని ప్రజలుగా అలాంటి వారిమే. పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉన్నప్పుడు భయపడుతూ ఉంటాం. భయపడినప్పుడు ఏం చేస్తామో చెప్పండి? ఏమి చేయకూడదు అవి చేస్తాం, ఏమి చెప్పకూడదు అవి చెప్తాం. ఇవన్నీ భయం కారణం అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
పరిస్థితులు. అందుకే ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే 16వ అధ్యాయములో 2వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తూ వస్తే దేవుడు అన్నాడు ఏమని అంటే, మొదటి వచనం చదవండి. అందరూ యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుడు గురించి నీవెంత కాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఒకరిని కుమారులలో ఒకరిని నేను ఏం చేస్తాను చెప్పండి? రాజుగా నియమించుదును. కాబట్టి యెష్షయి ఇంటికి వెళ్ళు, అతని కుమారులలో ఒకరిని రాజుగా నేను నియమిస్తూ ఉన్నాను. నువ్వు వెళ్ళి ఆ అవిధేయుడైనటువంటి సౌలుకు ప్రతిగా యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించు అన్నాడు. వెళ్ళిపోవాలి కదా, చెప్పండి, వెళ్ళిపోవాలా పర్లేదా? ఇప్పుడు సమూయేలు అంటాడు, 2వ వచనం చదవండి. ఇప్పుడు సమూయేలు, నేను వెళ్ళిన సంగతి సౌలు విని యెడల అతడు నన్ను సంపును అనగా. నేను కనుక వెళ్ళాననుకో, అయ్యా నువ్వు చెప్పావు, నేను కనుక వెళ్ళాను అనుకోనండి, అప్పుడేం చేస్తాడు చెప్పండి? నన్ను సౌలు సంపును. చూసారా, దైవజనుడు సమూయేలు. సమూయేలు ఏదైనా ఒక మాట చెబుతూ ఉన్నాడంటే అబద్ధం కాదు, అది నిజం. మనం ఎరగాలి. దైవజనులు, అలాగే సంఘములో బాధ్యులైన సహోదరులు, మనం చెప్పే ప్రతి మాటలో కూడా ఏముండాలి చెప్పండి? వాస్తవం ఉండాలి. అబ్రహాము చెప్పినట్టుగా చెల్లెలని చెప్పావు, అబ్రహాము చెప్పినట్టు నేను అన్నని చెప్తాను, అట్లా ఉందాం. ఎందుకంటే ఈ ప్రజలు మంచోళ్ళు కాదు. చూసారా, అందులో వాస్తవం లేదు. సరే అన్నాడు అనుకోనండి, ఏదో కథ చెప్పాడు అనుకోనండి అబ్రహాం, అది కాదు మనకి ఇక్కడ ముఖ్యం. కాబట్టి మనం చెప్పే ప్రతి దాంట్లో సత్యం ఉండాలి. అప్పుడు నేనున్నానుగా పో అనలా. ఎవరు చెప్పండి? దేవుడు. ఏం చెప్పాడు దేవుడు సమూయేలుకు? చదవండి 2వ వచనం చివరి భాగంలో. యెహోవా నీవు ఒక పెయ్యిని తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితివని చెప్పి అభిషేకించు. నువ్వు ఎలాగ పోతావో చెప్పండి? బలి అర్పించడానికి వెళ్ళినట్టుగా బెత్లెహేముకు వెళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి బెత్లెహేముకు నేను బలి అర్పించడానికి వెళ్తున్నానని చెప్పు. నిజమే, బలి అర్పించాలి, తర్వాత అభిషేకించాలి. ఈ బలి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అర్పించిన అర్పణను చూపిస్తూ ఉంది. ఆ అర్పణ ద్వారా మనం అభిషేకించబడిన వారంగా కనబడుతున్నాం. ఈ ఆలోచన దేవుడు సమూయేలుకు చెప్పి పంపడం చూస్తూ ఉన్నాం. నిజమే, అట్లా పోతే చంపేస్తాడు, ఇట్లా పో. ఇక్కడ మనకి ఏం చూపిస్తూ ఉందని అంటే, మన భయములన్నీ తప్పించుకునే కొరకైనటువంటి దైవికమైనటువంటి వివేకం కావాలి మనకు. ఏం కావాలి చెప్పండి? మనకు వివేకం కావాలి. ఆ వివేకాన్ని ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. ఆ వివేకాన్ని ఎప్పుడైతే ఆయన ప్రజలుగా కలిగిన వారంగా ఉంటామో భయములన్నీ తప్పించుకునే వారంగా ఉంటాం. ఈ దినాల్లో వివేకం కనపడదు కదా. కాబట్టి దేవుని ప్రజలుగా ఆ వివేకము కలిగి ఉండే విషయంలో ఎక్కడ మనం తప్పిపోయిన వారంగా, వ్యర్థమైనటువంటి ఆ తుచ్చమైనటువంటి లోక సంబంధమైన వాటికి భయపడుతూ ఉన్నాం. దేవుని ప్రజలుగా వ్యక్తిగతంగా మనం గ్రహించే వారంగా ఉండాలి. అది 2వ మాటగా చూస్తూ ఉన్నాం. తిరిగి 3వ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఈ 32వ అధ్యాయం 11వ వచనం చివరి భాగం. అతనికి ఏం చేస్తున్నాను చెప్పండి? భయపడుచున్నాను. అతనికి భయపడుచున్నాను. మొట్టమొదటిగా చూస్తే ఇది స్వరానికి భయపడ్డాను. రెండవదిగా చెప్పండి, ఆ మనుషుల యొక్క పరిస్థితులు చూసినప్పుడు భయపడ్డాను. మూడవ భయం చెప్పండి, దేనికి భయపడతాం చెప్పండి? దేనికి భయపడతాం? ఓ మాట చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 30వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తీసిన వారు చదవండి. గాలిని చూచి భయపడి, చాలంతే. గాలిని చూసి ఏం చేశాడు చెప్పండి? భయపడాడు. భలే వింతగా ఉంది కదా. దేనికి భయపడుతున్నాడు చెప్పండి? గాలికి కూడా భయపడుతున్నాడు. అందుకే కొన్ని పర్యాయాలు అంటారు ఒగుడాకు చప్పుడు అంట. ఏ చప్పుడు చెప్పండి? ఒగుడాకు చప్పుడు అంట. ఒగుడాకు ఏమవుతుంది చెప్పండి? పచ్చాకైతే ఏముండదు. ఒగుడాకు అనుకోనండి, గాలి కొట్టితే గలగలాంటది. అర్థమవుతుందా? ఆ గలగల అనేసరికి ఎవడో వచ్చాడేదో గలిచాడని భయపడతాం కదా చెప్పండి. ఒకసారి ఒక ఆయన తెల్లవాదులు నిద్రపోడు, తలుపు తడతారంట. ఏదో ఒట్టిదే
భార్య పక్కనే ఉంటుంది. అదిగో అదిగో ఎవరో తలుపు తట్టారు, పోయి చూడిపో అంటాడంట. ఆడకపోయి చూస్తే ఎవరు ఉండరు. నిద్రపోడు, తెల్లవారులు విసిగిస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి 12:30 నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే మాటలు చెప్పడానికి చేతకాడంలా ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన భార్య ఫోన్ తీసుకొని, అన్నా ప్రేడ్ అన్నా, ఏం లేదులన్నా, ప్రార్థన చేయండి అన్నా అని చెప్పి పెట్టేసి, అప్పుడు వెంటనే నాకు నెమ్మదిలే. తెల్లవారు పొద్దున్నే ఓ 30 కిలోమీటర్లు ఉంటుంది ఆ ఊరు. చాలా ముఖ్యమైన వ్యక్తి అయినా, అక్కడ కూడా మందిరం ఉంటా ఉంది. ఉదయాన్నే నేను వెళ్ళిపోయినాను. నేను వెళ్ళిపోయిన తర్వాత సంగతులు చెప్పారు. ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా పరపతి కలిగిన వ్యక్తి అన్నమాట. అన్యులోడికి రక్షించబడ్డాడు. సంఘంలో బాధితుడైన వ్యక్తి. ఆ చెట్టు గారి దగ్గర ఆ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యాపారులకు దగ్గర దగ్గర ఇది సుమారుగా 15 సంవత్సరాల సంగతి, ₹1 కోటి అడ్డం ఉండి అప్పుపిచ్చాడంట. ఎన్ని రూపాయలు చెప్పండి? ₹1 కోటి. ఈ రియల్ ఎస్టేట్ దివాలా తీసింది. ₹1,00,000 50,000 కూడా కొనడం వల్ల ఎవరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఆ తర్వాత ఈ చెట్టు గారు అందరూ వాళ్ళతో మాకు అక్కర్లే, నువ్వే, నిన్ను చూసే ఇచ్చావు, నువ్వే ఇవ్వాలి. ఇంకా కలవరం, నెమ్మదిలేని పరిస్థితులు, రూపాయి వాడుకోలేదు, అందరికీ అడ్డం ఉన్నాడు అంతే. కలవరాలు ఇవన్నీ చెప్పారు. అప్పుడు నేను చెప్పా, సంఘంలో బాధ్యత వ్యక్తి, ఎందుకు అడ్డం ఉన్నావు? నీ కాడ ఉన్నాయి ఇయ్యి, ఎగేస్తే అయిపోతుంది, నీకు సమస్య ఉంటుంది కన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పక్కన వాళ్ళ దగ్గర తీసి ఇస్తే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకి నువ్వే కదా బాధ్యుడు, ఎందుకు ఇలాంటి పనులు చేశావు అంటే అన్నాడన్న బుద్ధిహీనత ఇక ఎప్పుడు చేయను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశా. అప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో ఉన్నట్టు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ₹1 కోటి సంబంధించినటువంటి ఆస్తి కొరకు 2 కోట్ల ఆస్తిని అప్పగించాడంట. బ్రదర్, నువ్వు నీతిమంతుడు, నువ్వు ఇలాగ ఇబ్బంది పడ్డావు, మాకు ఇష్టం లేదు, కలవరం పడ్డావు, నిద్ర లేకుండా ఉండవు, మాకు ఇష్టం లే, దేవుని బిడ్డావు, కాబట్టి అది 2 కోట్ల ఆస్తి, అది 4 కోట్లు అమ్మాలి మాకు. దివాలా తీసింది కనుక 2 కోట్ల ఆస్తిని 1 కోటికే నువ్వు తీసేసుకొని అమ్మి అప్పులన్నీ కట్టేసుకో. అప్పుడు వెంటనే ఒక మెసేజ్ పెట్టారంట, ₹1,00,000 చెంటు 50,000కి ఇస్తా ఉన్నాం. ₹2 లక్షల చెంటు, 2 లక్షలు అమ్మేటువంటి చెంటు స్థలము 50,000కి ఇస్తా ఉన్నాం. ఆ ప్రకటన విన్న వెంటనే చూడండి, ఉదయం మొదలుకొని సాయంకాలానికల్లా ₹1 కోటి వచ్చేసినాయి అంట. ఎవరు బాకీలు వాళ్ళకి ఇచ్చేశారు. ఆ తర్వాత ఒక 3 ఫ్లాట్లు మిగిలిపోయినాయి అంట. అయిపోయి అట్టే ఉండిపోయినాడు. దేవుడు ఉడిపించాడు. ఎందుకు నేను ఈ సంగతులను చెబుతున్నా? కొన్ని పర్యాలు గమనిస్తా ఆ మనుషుడు తెల్లవారులు తలుపు కొట్టినట్టు, ఏదో కదిలినట్టు, ఎవరో వచ్చినట్టు, పిలిచినట్టు, ఇవన్నీ కలవరాలన్నమాట. ఇదంతా గాలి. ఇదంతా ఏంటి చెప్పండి? గాలి. ఈ గాలి మాటలు విని భయపడతా ఉంటాం. ఇప్పుడు కొంతమంది ప్రాపకాండ చేసేదంతా కూడా వట్టిదే, గాలి, ఏమీ లేదు. అర్థమవుతా ఉంటుందా? పేర్లు సంగతులు చెప్పను, కానీ ఒట్టొట్టిదే, ఏమి చేయడానికి ఎలాంటి అధికారం లేదు. అర్థమవుతుంది? నువ్వు నిలబడితే చాలా అంతే. అయితే మనం ఏం చేస్తామో తెలిసే, గాలి చప్పట్లకి ఏం భయపడిపోతాము. అక్కడ యేసు ప్రభు ఆ మనుషునితో అంటాడు, చదవండి అక్కడే, ఏమంటాడని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది. చదవండి ఆ వచనం. అల్ప విశ్వాసి అతని చేయబట్టుకొని, లేకపోతే 31వ వచనం చదవండి. రక్షించమని కేకలు వేచెను, వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. ఈ గాలి ఏం కలిగి చేసిందంటే చెప్పండి? సందేహాన్ని కలిగించింది. ఈ సందేహం ఏం చేసిందని అంటే ఆ మనుషునికి భయం కలిగించింది. ఎప్పుడైతే ఆ భయం కలిగించిందిగా కనబడుతుందో దృష్టి మరలించుకున్నాడు. ఇప్పుడు దృష్టి ఎవరి మీద లేదు చెప్పండి? యేసు ప్రభు మీద లేదు. తన దృష్టి ఎవరి వైపుకు పోయిందంటే గాలిని చూస్తూ ఉన్నాడు. అయ్యో పెద్ద గాలి, సముద్రం లోతు అడుగు తెలియదు, అయ్యో నేను మునిగిపోతే అంటే మునిగిపోతూ ఉన్నాడు. చూసారా? అదనమాట. చాలా పొరలు మనం మునిగిపోవడం గల కారణం ఏంటి? సందేహం. గాలి ఒట్టిదే, ఏమి లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? దేవుని సేవకులుగా, బాధ్యుల సహోదరులుగా మనం అల్ప విశ్వాసులమా లేకపోతే పూర్తి విశ్వాసులమా? విశ్వాసుల సంగతి కాదు, సేవకుల సంగతి, బాధ్యుల సంగతి అడుగుతూ ఉన్నా. ఏ విశ్వాసులు చెప్పండి? విశ్వాసం యొక్క సంగతి మన అనుభవంలో ఉండాలి. అర్థమవుతుందా?
అందుకే నేను ఒక మాట చెప్తాను. తర్బీదులో మేమున్న దినాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వరు మందిరంలో నుంచి. అర్థమవుతుందా? ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. మా అవసరాలన్నీ దేవుని మీదనే ఆధారపడాలి. ఆ విధముగా విశ్వాసాన్ని నేర్చుకున్నాం. ఈ దినాల్లో చెప్పండి, ఓ చోటంట తరబిదులో ఉన్న వాళ్ళకి అన్నీ చూసి నెలకు 5,000 ఇస్తారంట. ఎందుకు? దాచిపెట్టుకోవడానిక? చెప్పండి. ఎక్కడ నేర్చుకున్నాం ఇవన్నీ? ఎబ్రోన్లోకి పోయిన తర్వాత ఎఫ్సిస్ పీటర్ అన్న, నేను, కడప సేవకుడు ముగ్గురు సిస్టర్స్ కాంపౌండ్లోకి పోయినాం. ఆ పెద్ద సిస్టర్స్ అందరిని పిలిచి కూర్చోబెట్టి చెప్పాం, మీకు ఇబ్బంది లేదు, మీకు ఏ అవసరమైనా మాకు చెప్పండి, ఆఫీసు నుంచి నెల నెల ఒక అమౌంట్ ఒక్కొక్కరికి ఇస్తాము అని చెప్పాం. చెప్పిన వెంటనే ముత్యాలమ్మ కన్నది, అయ్యో బ్రదర్, భక్ష్యం గారి దినాల్లో ఇట్లా ఎప్పుడు చేయలేదు బ్రదర్, మాకు ఒక్క రూపాయి కూడా ఆఫీసు నుంచి ఇవ్వరు బ్రదర్, మేము దేవుని మీదనే ఆధారపడతాం బ్రదర్, సోపులు అవి ఇవి కావాలి కదా, వాటి కొరకు కూడా దేవుని మీదనే ఆధారపడతాం బ్రదర్, మా విశ్వాస దేవుడు గణపరుస్తాడు బ్రదర్, మాకెప్పుడు దేవుడు తక్కువ చేయలేదు బ్రదర్, మాకేం అక్కర్లేదు బ్రదర్, మాకేం ఇవ్వాల్సిన అక్కర్లేదు బ్రదర్ అని చెప్పారనమాట. అది దైవజనులు భక్ష్యం గారి దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు. ఇది నెలలో చూస్తాం కదా, ఉంది ఉంది మాకు ఈడవులే, వాళ్ళే తింటున్నారు, మేము కూడా చేస్తున్నాం కదా, మాకు కూడా ఇవ్వాలి కదా. ఏమి సోదరులో ఇలాంటి నీవు భవిష్యత్తులో ఏమి నేర్పిస్తావు సంఘానికి చెప్పండి. అందుకే దేవుని ప్రజలుగా ఎందుకు సందేహం చెప్పండి. మేము తిరుగుతూ ఉంటాం, ఎన్నో ఖర్చులు, నెలకొచ్చి ఒక 2-3 వేల కిలోమీటర్లు తిరుగుతాం, వేలలో తిరుగుతాం. ఒకసారి మీరు ఆలోచించండి, కారుకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. కొన్ని చోట్ల మేము పోతే మేమే ఇస్తామని ఎదురు చూస్తారు వాళ్ళు. మేము దీనికి ఆడ పెట్టుకోవాలి, వాళ్ళకే ఆడ ఇవ్వాలి. ఎవరి నుంచి వచ్చారు కదా, అన్నదన్న మాకు ఇచ్చిపోతే బాగుండు అనుకుంటారు వాళ్ళు. ఎవరైనా పరిస్థితులు ఎలాగున్నాయి చెప్పండి. ఏ రోజుకి ఆ రోజు ఊడుస్తూ ఉంటారు. ఒక్క రూపాయి కూడా అక్కడ మేము తీసుకోం. ఎన్నో విషయాలు ఎవరి మీద ఆధారపడతామని చెప్పండి ఒకసారి. దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. ఎక్కడ సిగ్గుపరచలేదు మమ్మల్ని దేవుడు. అందుకే దేవుని ప్రజలుగా, దేవుని దాసులుగాను ఎక్కడ గాలిని చూసి మనం ఏం కాకూడదు చెప్పండి, సందేహపడకూడదు, భయపడకూడదు. చాలా భయాలు మనలో ముంచేస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన చేయి చాపి ఎందుకు సందేహపడ్డాం? కాబట్టి గాలి సందేహాన్ని కలిగిస్తుంది, భయం, వ్యర్థమైనటువంటి భయాలు, దానికి భయపడుతూ ఉంటాం. మూడవదిగా చాలు. తిరిగి 4వదిగా చూడండి, ఇక్కడ మనం గమనిస్తూ వస్తే ఆదికాండం 32వ అధ్యాయము 11వ వచనములో చివరి భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అతనికి ఏం చేస్తున్నాను చెప్పండి, భయపడుచున్నాను. అతనికి ఏం చేస్తున్నాను చెప్పండి, భయపడుచు ఉన్నాను. చూసారా, చాలా పర్యాలు మనం ఏం చేస్తూ ఉంటాము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే భయం, అతనికి భయపడుతుంది. ఎందుకు? అతను వస్తున్నాడు 400 మందితో, తల్లిని పిల్లలని నన్ను కూడా చంపేస్తాడు, ఇదిగో నువ్వు నాతో ఇలాగూ చెప్పితివే, కాబట్టి భయపడుతూ ఉన్నాను. మొట్టమొదటి భయం దేనికంటే చెప్పండి, మొట్టమొదటి భయం ఏంటి? దేవుడు చూస్తాడేమో, దాక్కోవాలి, ఎదుటికి రాకుండా భయం. రెండవ భయం ఏంటిది చెప్పండి? చెడు పరిస్థితులు మనల్ని భయం కలిగి చేస్తూ ఉంటాయి. ప్రభు మనల్ని గెలిపిస్తాడో తెలియదు. మూడవదిగా చూస్తాం, గాలికి భయపడుతూ ఉంటాం. 4వదిగా చూడండి, మనం దేనికి భయపడుతూ ఉంటాము అని కనబడతా ఉందంటే లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం. నా సోదరులలో నాతో నిలిచి ఉన్నవారు మీరే. చాలా చక్కని మాట. నా సోదరులలో నాతో నిలిచి ఉన్నవారు ఎవరు చెప్పండి? మీరే. వీరందరూ గురించి ప్రభు చెబుతున్నాడు. అక్కడ ఒక సమస్య ఏంటంటే, శిష్యులు 12 మంది ఒక చోట చేరి మనలో ఎవడు గొప్ప ఇదన్నమాట. ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి అదే, నేను కనపరుచుకోవాలి, నన్ను కనపరుచుకోవాలి. మరి లైవ్ వచ్చిన కాడికి మరీ ఎక్కువైపోయింది ఇది. నేను కనపడాలి, అన్నిటికీ నేను కనపడాలి. బలత్కారం కనపడతా ఉంటుంది, ముందుకు పోతూ ఉంటాం. దైవికమైన నియమం కూడా మనకు పట్టదు, కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అర్థమవుతూ ఉందక? కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు, ఎవరు ముందు ఉండాలా, ఎవరు వెనక ఉండాలా, ఆ గ్రహింపు ఎంత మాత్రం ఉండదో. నువ్వు ఉండట, నేను పోతా. చూసారా, ఇది మన తత్వం. ఎందుకంటే కనపరుచుకోవాలి. ఈ కనపరుచుకోవడం అనేటువంటిది గొప్ప. అర్థమవుతా ఉందా?
ఈ గొప్పలన్నీ దెబ్బలు అవుతూ ఉంటాయి, చివరికి అర్థమవుతూ ఉందా? అందుకే శిష్యుల్లో పెద్ద సమస్య అది. కాబట్టి వాళ్ళకి అర్థం కాల, అది ఒక వివాదం అయిపోయింది వాళ్ళకి. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, చూడండి ఆ వచనం చూడండి, 27వ వచనం. గొప్పవాడు, లేకపోతే 26వ వచనం, మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. మీలో గొప్పవాడు ఎలాగ ఉండాలి చెప్పండి? చిన్నవాని వలె ఉండాలి. మీలో మీరు అధిపతి ఎలాగ ఉండాలంటే పరిచారకుని వలె ఉండాలి. పరిచారకుడే గొప్పవాడు, చిన్నవాడే గొప్పవాడు. అర్థమవుతా ఉందా? అందుకే నా మటుకు నేను ఎప్పుడు కూడా ముందుకు రావడానికి ఇష్టపడను. అర్థమవుతా ఉందా? అవసరాన్ని బట్టి తప్ప. ఎందుకని చిన్నవాని వలే ఉండాలి. కొంతమంది అంటారు, అన్న నువ్వునంటే వాళ్ళు రానివ్వకన్నా నీ దగ్గరికి, విలువ లేకుండా పోద్దన్న నీకు అంటారు. నాకేం విలువ ఉంది చెప్పండి? నాకేమైనా విలువ ఉందా? నాకేమైనా విలువ ఉందంటే అది ప్రభువే కదా. ప్రభువే ఆ విలువైనప్పుడు ఎవరు తీసేస్తారు చెప్పండి? దాన్ని ఎవరు తీసేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళే చతికిలు పడతారు. అందుకే నేను ఒక సామాన్యమైన వ్యక్తిగానే ఉంటాను, చిన్నవానిగానే ఉంటాను. అర్థమవుతూ ఉందా? నా దగ్గరకు రావడానికి ఎవరికి భయం అక్కర్లే. కాబట్టి ఏదో కొండ మీద అనుకుంటాం, కొండ మీద కాదు, కిందనే ఉన్నాను నేను. ఎందుకు నేను ఈ సంగతులన్నీ చెబుతున్నానంటే బాహ్యంగా మన ఆలోచనలు అలా కనబడుతూ ఉంటాయి. అది ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు చూడండి, 27వ వచనంలో అంటాడు, గొప్పవాడు భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా? ఎవరు గొప్పవాడు చెప్పండి? అక్కడ అంటారు భోజన పంక్తిని కూర్చుండేవాడే కదా గొప్పవాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను మీ మధ్యను ఎవరుగా ఉన్నాను చెప్పండి? పరిచారకుని వలె ఉన్నాను. నేను మీ మధ్యన పరిచారకుని వలె ఉన్నాను. చూసారా? కాబట్టి ఇప్పుడు అంటాడు, నా సోదరులలో నాతో కూడా నిలిచి ఉన్న వారు ఎవరు చెప్పండి? మీరే. నా సోదరులలో నాతో కూడా నిలిచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, నా వలె ఉండండి, నా వలె ఉండండి. నా వలె ఉండండి అంటే ప్రభువుగా ఉండమని కాదు, పరిచారకులుగా ఉండండి. ఎలాగ ఉండాలంటే చెప్పండి? పరిచారకులుగా ఉండండి. కాబట్టి దేవుని ప్రజలుగా ఎప్పుడైతే ఆ పరిచారకులుగా మనం ఉంటామో అన్ని భయములను మనం జయించే వరంగా ఉంటాం. మనం చూసారా? అన్ని భయములను జయించే వరంగా ఉంటాం. అందుకే మనం గమనిస్తూ వస్తే చూడండి, ఈ 4వ తలంపులో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, ఓ మాట 31వ వచనం, 31వ వచనం, 31వ వచనం, లేకపోతే అక్కడ మనం చూస్తే, కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా బల యొద్ద అన్నపానమును పుచ్చుకొని సింహాసనం మీద కూర్చోండి, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు ఒక రాజ్యమును నియమించుచూ ఉన్నాను. 31వ వచనం, సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని. ప్రభు చెప్పాడు, సీమోను సాతాను మిమ్మలను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని ఏం చేశాడు చెప్పండి? కోరుకున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సాతానుడు ఎవరు ప్రభుకు ముఖ్యమో వాడిని పట్టుకుంటాడు. ఎలాగో జల్లిస్తాడంటే చెప్పండి? గోధుమలు జల్లించినట్టుగా జల్లిస్తాడు. మెరికెలు శ్రేష్టమైన గింజలు అయితేనే తప్ప నిలబడవు ఆ గాలుడికి. అర్థమవుతుందా? జల్లించడానికి కోరుకున్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు 32వ వచనములో, నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నీ నమ్మిక తప్పిపోకుండా ఉండనట్లు నేను కొరకు వేడుకుంటూ ఉన్నా, నీ నమ్మిక స్థిరపడిన తరువాత సహోదరులను ఏం చేయి చెప్పండి? స్థిరపరచు. నువ్వు స్థిరపడి సహోదరులను స్థిరపరచు అని చెప్పడం చూస్తూ ఉన్నావు. ఆ తర్వాత 33వ వచనంలో అంటాడు, అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికని మరణమునకును వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. ప్రభువా నీతో కూడా నేను ఎక్కడికి పోవడానికి చెప్పండి? చెరలోనికి మరణమునకును వెలుటకు ఎలాగున్నాను చెప్పండి? సిద్ధముగా ఉన్నాను. నీతో కూడా మరణానికైనా నీతో కూడా చెరకైనా వెళ్ళడానికి నేను ఎలాగున్నాను చెప్పండి? సిద్ధముగా ఉన్నాను. ఎలాంటి తీర్మానమో చూడండి. సోదరులలో ప్రభువుతో కూడా నిలిచి ఉన్న వరకు కనబడుతున్నారు. మరణములకైనను శ్రమలకైనను సిద్ధముగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఓసారి 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో లాజరు చనిపోయిన సందర్భముగా మరియా మార్తలు కబురు పెట్టారు యెరూషలేముకు, యేసుప్రభు దగ్గరికి. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, మన సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు,
అతనిని మేలుకొల్పడానికి నేను బేతనీకి వెళుతున్నాను అని చెప్పాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా, బేతనీ యూదయ దేశంలో, నువ్వు యూదయ దేశానికి వెళతావా? నువ్వు యూదయ దేశానికి వెళితే అక్కడ ఉన్న యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చంపడానికి చూస్తూ ఉన్నారు, నిన్ను రాళ్లతో కొట్టి చంపడానికి చూస్తూ ఉన్నారు అని చెప్తారు. అప్పుడు ప్రభు అంటాడు, పగలు ఎన్ని గంటలు ఉన్నాయి చెప్పండి? 12 గంటలు ఉన్నాయి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని చిత్తము నేను చేస్తూ ఉండాలి. ఒకడు పగటి వెళ్ళి నడిస్తే పడిపోడు, రాత్రి వస్తూ ఉంది అప్పుడు నడిస్తే పడిపోతాడు. కాబట్టి పగలున్నంత వరకు నేను నా తండ్రి పంపిన పని చేయాలి. అప్పుడు అర్థమైపోయింది, రాళ్లతో కూడా చంపుతారన్నా ఈయన ఆగేటట్టు లేడు, ఈయన పోయేటట్టే ఉన్నాడు యూదయకి. మనం ఏం చేద్దాం ఇప్పుడు? వదిలేద్దామా ఆయన్ని? చెప్పండి, ఆయన వదిలేద్దామా? కొన్ని పర్యాలు ఎట్టుంటుందో తెలిసే, భలే జంపు చేస్తాం, పర్వాలేదు ఈయన పట్టుకుంటే బాగుంటుందంటే నిలబడతాం, ఈయన దగ్గర ఏమి లేదనుకుంటే మొత్తం వదిలేస్తాం. ఈ దినాలు సేవకులు కూడా అలాగే ఉన్నారన్నమాట. అది అవుతుంది అంతా గోడ మీద పిల్లి సామెత అన్నమాట. గోడ మీద పిల్లి ఉంటే ఆ పిల్లి ఎటు దూకుతుంది అన్నారు అనుకోనండి. ఆన్సర్ ఏంటి చెప్పండి? జవాబు ఏంటి చెప్పాలి? ఎవరన్నా జవాబు ఏంటి? ఏమో. అదే పరిస్థితి మందు కూడా. ఏమో ఏమో అంటే అర్థం ఏంటి? గోడ మీద ఉంది పిల్లి, ఇటు దూకుతుందని నమ్మకంలా, అటు దూకదని నమ్మకంలా, ఎటైనా దూకొచ్చు, ఏమో. ఎలాంటి పరిస్థితులు చూడండి. ఈ దినాలు అలా కనబడుతున్నాయి. ఎలా కనబడుతుంది మనసు? ఇప్పుడు తోమా అన్నాడు, ఎన్నో వచనం చూడండి, అది 11వ అధ్యాయంలో ఎన్నో వచనం? తోమా అంటాడు, 16వ వచనం, అందుకు దీదు అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదుమని తన తోడి శిష్యులతో చెప్పగా. ఎలాంటి తీర్మానం చెప్పండి అయ్యా, చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? మనమును ఆయనతో కూడా దేనికి పోదాము చెప్పండి? చనిపోవుటకు పోదాము అని తన తోడి శిష్యులతో చెప్పగా. ఎలాంటి తీర్మానం? మా దగ్గర అద్దంకిలో 2007లో వచ్చి అక్కడ, అంతకుముందు 18 సంవత్సరాల స్థలంలో ఉన్నాం. అది మాదే స్టార్టింగ్, ఒక్కరు కూడా లేరు. అద్దెంట్లో ఆరంభించి అంచెలంచెలుగా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు 18 సంవత్సరాలు. ఆ తర్వాత అద్దంకి వచ్చాం. నేను వచ్చే సమయానికి అద్దంకిలో 4 గుంపులు అన్నమాట. ఒక గుంపుకు ఒక గుంపు పడదు, ఒక గుంపుతో ఒక గుంపు మాట్లాడుకోరు. అందరం వల్ల ఒకే రొట్టెలో పాలు పొందుతారు, ఒకే పాత్రలో పాలు పొందుతారు. అక్కడ ముందే చెప్పారు, అన్న నువ్వు రాబాకన్నా వాళ్ళ సంగతి తేలవాలి, నువ్వు మాకు ఇష్టము, తర్వాత నువ్వే వద్దువు. నేను చెప్పా, నాకు ఆర్డర్ రాకుండా చేయండి, మేము పోయాం, మా మాట వినే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు రాబా. నేను చెప్పా, నేను లోబడాలి, వస్తాను, నువ్వు ఎట్టొస్తావో చూస్తామన్నారు. నేనన్నా ఎట్ట రానో చూడండి అన్నా, అంతే. వెళ్ళిపోయినా. ఆ పోయే సమయానికి గేట్లో ఉన్నారంట, రాకుండా చేయడానికి 40 మంది కాసుకొని. ఆ పైన వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న అయ్యా వాళ్ళు గేట్లో ఉన్నారంట రానియకుండా, కాబట్టి నువ్వు వెనకపోతావేమో. నాకు ఇచ్చిన ఆర్డరు చాలా పవర్ఫుల్ ఆర్డర్ అనమాట. ఏ సేవకునికి ఎవరు అలాంటి లెటర్ ఆ దినాల్లో పిలుపు గారు వాళ్ళందరూ ఇచ్చారు. నీకున్న ఆర్డర్ చాలా పవర్ఫుల్, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, చెప్పు, పోలీస్ సపోర్ట్ తీసుకో, ముందు లోపలికి పో, తర్వాత అని చెప్తా ఉన్నారు. చెప్పేవాళ్ళు వచ్చి లోపల పెట్టచ్చు కదా నన్ను, వాళ్ళు రారు. ఎందుకో తెలుసా? వాళ్ళు వస్తే చెప్పుతో కొడతాం, అదే ఆ మందిరంలో తీర్మానం. ఆ పెద్దలే వస్తే చెప్పుతో కొడతాం అన్నటువంటి మందిరం దగ్గరికి నేను పోతే చెప్పండి, రానియకుండా ఉండాలి. నాకైతే దేవుని కృపను బట్టి పోలీసు వాళ్ళు నా పరిసరంలో చాలామంది రక్షించబడ్డారు. ఎస్ఐలు, సిఐలు, తిరిగి ఎస్పీ సహితం. నేను వెళితే నా ద్వారా రక్షించబడిన వారు నేను లేచి నుంచొని నాకు కుర్చీ వేసి నేను కూర్చునేంతవరకు కూర్చోరు. అలాగ దేవుడు వాళ్ళ ముందులో నన్ను కనపరిచాడు. ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయమని అడగడం ఏంటి ప్రభువా? అది నా పని కాదు, నేను అడగలేను. ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఊర్లోకి ఎంటర్ అయ్యాం, వర్షం మొదలైంది. వర్షం మొదలైతే ఈ లోపల ఉన్నోళ్ళు, ఈ రానియమని చెప్పి బజార్లో ఉన్నోళ్ళు పలుక్కోరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వర్షానికి ఆ సమీపంలో దగ్గరగా ఉంటే కదా కొన్ని ఇళ్ళు అందరికి అన్ని విధాలుగా వాళ్ళకి అనుకూలమైన ఇళ్లలోకి వెళ్ళిపోయినారు. ఈలో బండి వచ్చింది, సామానంత లోపల పెట్టారు. నేను లోపలికి వెళ్ళా, అందరం కూర్చున్నా ఒక చోట. వర్షం వెళ్ళిపోయింది. ఈ 40 మంది వచ్చి పడ్డారు. దూరాడు దొంగ 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 దూరాడు అని కేకలేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ నేనంటే ప్రాణం వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా యోగ్యులే, పరిస్థితులు అలాగ చేసినాయి వాళ్ళు. అప్పుడు నేను పిలిచి చెప్పాను,
దొంగ ఎప్పుడు వస్తాడు చెప్పండి? రాత్రులు వస్తాడు. నేను ఎప్పుడు వచ్చాను చెప్పండి? పగలు కదా వచ్చింది. నేను ఎట్ట దొంగన అవుతా చెప్పండి? నన్ను దొంగ దొంగ దూరని ఎట్టంటారు మీరు? నేను రాత్రులు వస్తే మీరు అందరు నిద్రపోయేటప్పుడు అనాలి నిజమే. నేను పగలే వచ్చాను కదా అన్నారు. మేము రావద్దని చెప్పాము నీకు. నేను రానని చెప్పి రాలేదు కదా. రానని చెప్పి వస్తే అబద్ధకుండా అవుతా. నేను వస్తానని చెప్పాను కదా. నువ్వు ఎట్టొస్తావో చూస్తామన్నాము కదా మేము. అప్పుడు నేను ఎట్ట రానో చూడండి అన్నాను కదా. అంతే. చాలా పరిస్థితులు అన్నమాట. మాట ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా ఉదాహరణకి అట్రాసిటీ కేసు బుక్ చేశారు చివరికి, కులాన్ని ఆధారం చేసుకొని. ఒట్టిదే. అప్పుడు డిఎస్పి పిలిపించారు. నేను పోయినాను. పాస్టర్ గారు కదా, ఆయన అనుకూలత చూసుకొని రమ్మనండి అన్నాడు. ఒక 10 రోజులు పోవాలా. ఆ తర్వాత పాస్టర్ గారికి లెక్కలేదా నేను చెప్పింది పంపించింది, వస్తాడా జేబులు వేసుకొని రమ్మంటారా అన్నారంట. అరే అంత పని ఎందుకు, వస్తావు పదండి అన్న. నాతో కొంతమంది వచ్చారు. అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు పెట్టిన రిపోర్ట్ చదువుతూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉందన్నమాట. అన్నీ ఒట్టి మాటలే. అంటే కేసు బలం కావడానికి ఏమైతే అవసరమో అవన్నీ పెట్టారు, లోకస్తుల కంటే దారుణంగా. నవ్వుతా ఉన్నా. అప్పుడు నాతో వచ్చిన వాళ్ళు అన్నారు, సార్ పరిస్థితులను బట్టి మా పాస్టర్ గారు పారిపోయేటట్టున్నారు సార్, మాకు సహాయం చేయండి సార్ అన్నారు. ఆయన ముస్లిము. ఆయన అంటాడు, పాస్టర్ గారు నువ్వు పారిపోవడానిక దేవుడు నిన్ను పిలిచింది, పారిపోవడానిక? అప్పుడు ఆయన అన్నాడు, యేసు ప్రభు చనిపోతే కదా నువ్వు బ్రతికింది. ఒక ముస్లిం అనే మాట అనమాట. యేసు ప్రభు చనిపోతే కదా నువ్వు బ్రతికింది. నువ్వు చనిపోతే సంఘం బ్రతుకుద్ది అన్నాడు. నువ్వు పారిపోతే ఎట్లా? నువ్వు చనిపోతే ఏమవుతుంది చెప్పండి? సంఘం బ్రతుకుద్ది. అప్పుడు చెప్పారు, సార్ పరిస్థితులను బట్టి ఇలా అనుకుంటున్నారు కానీ నేను పారిపోను, చచ్చిపోతాను అన్నా. అప్పుడు డిఎస్పీ చెప్పాడు, ఇది నేనే బుక్ చేయాలి ఈ కేసు. ఆ దినాల్లో సీఎం సెల్కి రిపోర్ట్ అనమాట. కాపీ టు 10 మంది, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. సీఎం సెల్ నుంచి ఫోర్సు అద్దంకి బెరాక ఓసీ పాస్టరు దళితులను ఇబ్బంది పెడుతున్న ఓసీ పాస్టరు న్యూస్ పేపర్కి హెడ్డింగ్ అనమాట. ఆలోచించుకోండి మీరు పరిస్థితులన్నీ కూడా. నేను చూసుకుంటాను అన్నాడు. ఆ విధంగా చక్కపరుచుకున్నాం. ఈ దినాల్లో సుమారుగా 2 సంవత్సరాలుగా మందిరంలో లేను. ఏదో 1-2 రోజులు ఉంటాను నెలకి. ఎంత ప్రశాంతంగానో. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేనున్న స్థలాన్ని పాడు చేయడానికి పెద్దోళ్ళు ఎన్ని ప్రయత్నాలు. సేమ కూడా దూరదు సంఘంలో. అర్థమవుతుందా? సేమ కూడా దూరదు. అక్కర్లేదు, నేను ఉండాల్సిన పనేలే. ప్రజలు అలాగ సిద్ధపడ్డారు, కృతజ్ఞులుగా ఉన్నారు. అంటారు మా దగ్గర, అన్న దావీదు నీవే. ఎవరంటే చెప్పండి? నేను దావీదు నీవే, సొలొమోను నీవే. ఎందుకని? దావీదు యుద్ధాలు, సొలొమోను మందిరం కడడం. ఘనత నిమిత్తమైనట్టుగా మందిరం కడుతూ వచ్చాం. ఎంతోమంది వస్తారు మందిరాన్ని చూడడానికి. మా మందిరం అంతా తిరిగి చూడాలంటే అన్ని నిదానంగా సుమారుగా ఒక అర్ధగంట పట్టుద్ది అనమాట. ఎందుకు చెబుతున్నాను ఈ సంగతులన్నీ? దేవుని మహిమ కొరకాయి. ఆ తోమా యొక్క తీర్మానం కనబడుతూ ఉంది. ఆయన వినేటట్టులే, సావడానికి పోతున్నాడు యోదయ దేశానికి, చంపుతారన్నా భయపడ్డంలే. మనము కూడా ఆయనతో కూడా ఏం చేద్దామో చెప్పండి? చనిపోడుకు పోదుము రండి. ఎలాంటి తీర్మానం చెప్పండి? ఒక 2-3 చేస్తే నాకైతే చాలా నవ్వు వస్తూ ఉంది. ప్రభువా, ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే ప్రభువా, నిలిచి ఉండాలి ప్రభువా నీ కొరకు. మనలో ఎవరో వాళ్ళు నేను చూడలే, చాటు ఉంది బళ్ళంతా. మంచిదే. తీర్మానం తోమాలో మనకు కనబడుతూ ఉంది. అందుకే ఇక్కడ మనం గమనిస్తూ వస్తే, లోకాసు వార్తలో గమనిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే 33వ వచనం, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి నీ మరణమునకును వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పగా. ఇప్పుడు 34వ వచనం, ఆయన పేతురు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నానెను. అలాంటి పేతురుతో ప్రభు ఏమన్నాడు చెప్పండి? పేతురు నీవు నన్ను ఎరుగునని చెప్పు వరకు నేడు కోడి కూయదు అని పేతురుతో ప్రభు చెప్పడం చూస్తాం. నేడంటే ఎప్పుడయ్యా? 1 నెల తర్వాతనా? ఈరోజే. ఇది పగలు రాత్రి కలిసి 24 గంటలు. కాబట్టి తెల్లవారే సమయానికి రోజు అయిపోతుంది. కోళ్ళు ఎప్పుడు కోస్తూ ఉంటాయి చెప్పండి? తెల్లవారుతుందనంగా కోస్తాయి. కానీ ఒక్కరోజు గడవక ముందే కోస్తాయి. కాబట్టి చూడండి, ఆ కోడి కోయిక మునుపు నేడు నీవు నన్ను ఎరుగునని ఎన్నిసార్లు చెబుతావు చెప్పండి? ముమ్మారు చెప్తావు. ఈ మాటకి పేతురు
ఎంతగా బాధపడి ఉంటాడో చెప్తారా? ప్రభు అన్న మాటకు బాధపడి ఉంటాడా లేదా? అయ్యో నా ప్రభువా, ఇంత నమ్మకంగా ఉంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అనే మనసులో ఎంతగా ప్రభు విషయంలో దుఃఖపడి బాధపడి ఉంటాడు. ఆ రాత్రే ప్రభుని పట్టుకున్నారు. వెంటనే పేతురుకు చాలా కోపం వచ్చింది. తన దగ్గర కత్తి ఉంటా ఉంది. ఆ కత్తి తీసి ఏం చేశాడంటే ఆ ప్రధాన యాజకుని బొట్టును ఒకడిని చెవు కోసేసాడు. ఏం కోసేసాడు చెప్పండి? చెవు కోసేశాడు. ఎవరు చెవు కోశాడు? ప్రధాన యాజకుని యొక్క భటుడిని. చెవు ఎప్పుడైతే కోసేసినాడు చూడండి, ప్రభు అన్నాడు వెంటనే, పేతురు కత్తి వరలో ఉంచుకోను, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణిస్తాడు అని చెప్పి ఆ చెవు బాగు చేసేసాడు. ఇక చూడండి, పేతురు ముందుకు రావడంలే. ఎందుకని? వాడు చెవు కోశాను, వాడు ప్రధాన యాజకునికి బంధు, వాడు చెప్తాడు నన్ను గురించి, నాకేదో జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుందనమాట. ఇక ఎక్కడుంటా ఉన్నాడు చెప్పండి? ముందుండవలసిన వాడు చెప్పండి, ఎక్కడో వెనకనుకుంటా ఉన్నాడు. చూసారా? ఆ భయము సమయం అయిపోతూ ఉంది. మీకు తెలుసు కదా సంగతులన్నీ కూడా. యేసు ప్రభుని ఒక చోట కూర్చున్నాడు. నువ్వు ప్రభుతో ఉన్నవాడు కాదంటే కాదు. మళ్ళీ ఇంకో చోట కూర్చున్నాడు. చిన్నది వచ్చింది, నువ్వు ప్రభుతో ఉన్నవాడు అంటే కాదన్నాడు. మళ్ళీ ఇంకో చోట కూర్చున్నాడు. అక్కడ కొంచెం వచ్చి నువ్వు ప్రభుతో ఉన్నవాడు కదా అని అంటే ఏమంటా ఉన్నాడు చెప్పండి? 60వ వచనం. అందుకు పేతురు పోయి, నీవు చెప్పునిది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూచెను. ఎప్పుడిది చెప్పండి? ఎప్పుడిది? నేడే. ఎందుకు ఇలాగున 3 పర్యాలు అబద్ధం అన్నాడు? యేసుప్రభు అంటే ఎవరో తెలియదని ఎందుకు చెప్పాడు అంటే తనకున్న భయం. అర్థమవుతుందా? చేసావు ధైర్యంగా సంతోషించు. భయం ఎందుకు చెప్పండి? ఈ భయము 3 పర్యాయములు ఎప్పుడైతే కోడి కూర్చుందో అప్పుడు వెంటనే గమనిస్తూ ఉంటాం. 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. మన బ్రతుకు ఎన్ని పర్యాయములు యేసుప్రభుని ఎరగను అన్నట్టుగా కనపడడంలే. ఎందుకు కనపడుతూ ఉన్నాయి? ఈ భయములు. యేసుప్రభుని సైతం ఎరగను అని చెప్పడానికి కారణంగా కనబడుతున్నాయి. చూసారా? దేవుని ప్రజలుగా భయపడకూడదు మనం. యాకోబు అంటాడు, నిజమే, నేను నీకు తోడై ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా, మళ్ళీ ఈ దేశానికి తీసుకొస్తా, నీ సంతానానికి దేశమంతా ఇస్తా, దేవుడి వాగ్దానాలు ఉన్నాయి. భయం ఎందుకు చెప్పండి? అయితే అంటాడు, శాపగ్రస్తుడైనటువంటి ఆ ఏశావుకు యాకోబు అంటాడు చిగ్గుచేటు మాట, అతనికి భయపడుచూ ఉన్నాను. అతనికి ఏం చేస్తున్నాను చెప్పండి? భయపడుతున్నాను. మొట్టమొదటిగా ఆదాము ఎదురుకు రావడానికి భయపడ్డాడు, పాపం. రెండవదిగా ఏంటిది చెప్పండి? అబ్రహాము చెడుగుకు భయపడ్డాడు, రెండవది. మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, పేతురు గాలికి భయపడ్డాడు. నాలుగవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, పేతురు మరణానికి భయపడ్డాడు. నేను చెవు కోసాను కనుక వాళ్ళు నన్ను చంపేస్తారు. యేసుప్రభు మనిషిని అనుకుంటే చంపేస్తాడు. అందుకే యేసుప్రభు మనిషిని అనే సంగతి తెలియకూడదు. చాలామంది అంటారు, అన్న రహస్యంగా ఫోన్లు చేస్తారు. చాలామంది ఉన్నారు, వాళ్ళంతా ఒకప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళే, కోఆర్డినేటర్లు అంటే వాళ్ళు. అలాంటి వారు ఫోన్లు చేస్తారు, అన్న నేను మీతో మాట్లాడినట్టుగా తెలియనివ్వకుండా అన్న మనం ఏదో చేయాలన్నా. చూసారా? భయం. సాటుని కనపడుతూ ఉంటాం. ఎందుకు సాటు చెప్పండి? అందుకే దేవుని ప్రజలుగా ప్రభు మహిమ కొరకై భయములన్నీ మనలో దూరం చేసేవిగా కనబడుతున్నాయి, భయపెట్టేవిగా కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆయన మహిమ కొరకు ఎలాగ సేవ చేయగలుగుతాం చెప్పండి? భయపడుతూ ఉన్నారు. అందుకే చివరిగా 5వ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చదవండి 32వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో. అతనికి ఏం చేస్తున్నాను చెప్పండి? భయపడుచూ ఉన్నాను. అతనికి భయపడుచున్నాను. చూసారా? అయితే దేవుని వాక్యం చెబుతుంది, కీర్తనలు 19వ అధ్యాయం 9వ వచనం. త్వరగా కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఎంత చక్కని మాట చూడండి. యెహోవా యందైనటువంటి భయం అంట ఏంటిది చెప్పండి? అది పవిత్రమైనది. యెహోవా అయిన భయము అన్నిటినీ జయించే శక్తి, పవిత్రతను మనకి ఇచ్చేదిగా కనబడుతుంది. అక్కడ ఇంకో మాట అంటాడు, అది నిత్యము నిలుచును. యెహోవా యందైన భయం అంట పవిత్రమైనది. రెండవదిగా భయం ఏమవుతుంది చెప్పండి? నిత్యము నిలుచును.
యెహోవా భయం ఎప్పుడైతే ఆయన ప్రజలుగా కలిగి ఉంటామో ఈ భయములన్నిటినీ అధిగమించే వారంగా ఉంటాం మనం. అర్థమవుతుందా? కాబట్టి దేవునికి భయపడాలి మనం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, అక్కడ యోసేపు అంటాడు ఒక మాట. యోసేపు అంటాడు, నేను నేను దేవునికి భయపడువాడును. దేవుని సేవకులుగా, బాధ్యులైన సహోదరులుగా ఆ మాట చూడండి. నేను దేవునికి భయపడేవాడును అని చెప్తున్నాడంటే అర్థం ఏంటి? ఆ మాటలో చెప్పండి త్వరగా, అర్థం ఏంటి? నేను దేవునికి భయపడేవాడను అని యోసేపు తన సహోదరులను చూసి వారితో అంటూ ఉన్నాడంటే ఇందులో మనకేం కనబడుతుంది చెప్పండి ఎవరన్నా? అయ్యా, మీకు దేవుని భయం లేదు. అర్థమవుతుందా? మీకు దేవుని భయం లేదు. నేను దేవునికి భయపడేవాడను, నేను మీలాంటి వాడిని కాను. అర్థమవుతుందా? అందుకే దేవుని సేవకులు, బాధ్యులైన సహోదరులు వారు అందరిలాంటి వారు కాదు. అందరిలో నుంచి దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకత అనేటువంటిది అందరికీ కనబడాలి మనలో. ఆ ప్రత్యేకత అందరికీ కనబడకపోతే వేస్ట్ నీవు. అందుకే యోసేపు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. దేవుని సంకల్పం యోసేపులో కనబడుతూ ఉంది. అంటాడు ఇప్పుడు, నేను దేవునికి భయపడేవాడిని కాదు. అంటే మీకు దేవుని భయం లేదు. నేను మీలాంటి వాడిని కాను. మీరు చేసినట్టు నేను చేయను. దేవుని భయం లేకపోతే ఏం చేశారు చెప్పండి? పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు, చంపడానికి ప్రయత్నించారు, గుంటలో వేశారు, ఇష్మాయిలులకు అమ్మేశారు, దూరం చేశారు. చూసారా పరిస్థితులు ఎలా కనబడుతున్నాయో? అయితే నేను అలాగూ చేయను. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో భయపడిపోతూ ఉన్నారు యోసేపుకు వారు. కాబట్టి మనం చేసిన ప్రకారంగా మనకు చేస్తాడు. ఇంతవరకు ముసలోడు మన తండ్రి ఉన్నాడు, లేడు ఇప్పుడు, కాబట్టి తప్పనిసరిగా చేస్తాడు. ఎంత భయమో! ఇప్పుడు యోసేపు వారితో అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని కనుక 20వ వచనం చదవండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు అది మేలుకే ఉద్దేశించెను గనుక మీరు భయపడకుడి. నేను మిమ్మలను మీ పిల్లలను ఏం చేస్తానని చెప్పండి? పోషిస్తాను. ఎవరికి దేవుని భయం ఉంటుందో వాళ్ళు సంఘాన్ని పోషిస్తారు. అర్థమవుతుందా? ఎవరికి దేవుని భయం ఉందో వారి తప్పిదములను క్షమిస్తారు. ఎవరికి దేవుని భయం ఉంటా ఉందో వాళ్ళని దగ్గరకు తీసుకుంటారు. ఎవరికి దేవుని భయం ఉంటా ఉందో వారికి ఇతరులు చేసిన కీడులను మర్చిపోతారు. ఎవరికి దేవుని భయం ఉందో కీడు చేసిన వారికి మేలు చేసేవారుగా ఉంటారు. ఇది దైవ సేవకులు, బాధ్యులైన సహోదరుల యొక్క బాధ్యత. అలాగను మళ్ళీ సిద్ధపరుస్తూ ఉంది. ఆ తర్వాత అలాగనే యాకోబును కూడా సిద్ధపరిచాడు. ఆ యాకోబు సంతానం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో మనం ఏర్పరచబడ్డాం. ఎలాంటి వారంగా కనబడుతున్నాం? దేవుని ప్రజలుగా వాక్య వెలుగులో వ్యక్తిగతంగా మనం పరిశీలించుకొని ప్రార్థనలో మనం కొంత సమయం గడిపే వారంగా ఉంటాం. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. నేను అప్పటికి త్వరగా ముగిస్తానే ముందుకు వచ్చేసాం. ఈ మాటలు కూడా తప్పనిసరిగా మనకు అవసరమే కనుక ఈ సమయంలో దేవుని ప్రజలుగా ప్రార్థనలో మనం గడుపుదాం. వాక్య వెలుగులో 12:30 వరకు. ఆ తర్వాత మీ ప్రార్థన మనవులు ఒకరికొకరు ప్రార్థించే సమయం కలిగి ఉంటాం. అలా ప్రవచితమైతే 1:30 అట్లా ఈ కొడుకుని మనం ముగించుకునే వారంగా ఉంటూ ఉంటాం. ఈ సమయంలో ఒక 2 చరణాలు పాట పాడతారు. ఏదైనా అర్జెంట్ అయితే మీరు పోయి రండి వెంటనే. అర్జెంట్ లేకపోతే పోబాకండి. ఈ స్థలం విడిచిపెట్టి అనవసరంగా పోబాకండి. ఆ తర్వాత నిన్న కూడా అదే పాట పాడించాం. పాట పాడి కూర్చున్న తర్వాత ప్రార్థనలో చాలామంది లేచేళ్ళారు. 10-20 మంది దాకా లేచిపోయినారు. లేవబాకండి. అట్లా లేవడం క్రమము కానే కాదు. ఈ పాట 2 చరణాలు పాడతారు, పల్లవి 2 చరణాలు పాడతారు. లేచి నిలబడి పాడుకుందాం. ఆ సమయంలో ఏదైనా బాత్రూమ్ ఏదైనా అవసరమైతే వెళ్ళి వెంటనే ఆ పాట అయిపోయారు వచ్చి కూర్చోండి, ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు అందరూ ఆమెను చెప్పండి. ప్రార్థన ఆత్మ కలిగి సమయాన్ని ప్రభువుకు మనం అప్పగించుకునే వరంగా మనం ఉంటాం.